బంగ్లాదేశ్లోని రంగాపూర్లో ఒక హిందూ కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రిటైర్డ్ స్కూల్ టీచర్, ఆయన భార్య, 2 పిల్లలను నిందితులు అత్యంత క్రూరంగా ఊపిరాడకుండా చేసి చంపేశారు. సో విషయం ఏంటంటే, సిద్ధార్థ దాస్, ముగ్ధా దాస్ అనే 2 అన్నాదమ్ములు రాత్రి సమయంలో మత్తు పదార్థమైన యాబా అనే ఒక డ్రగ్ ని సేవించడానికి గణపతి చక్రవర్తి ఇంటి పైకి ఎక్కిరు. అయితే పైనుంచి శబ్దాలు రావడంతో గణపతి చక్రవర్తి పైకి వెళ్లి వారిని గద్దించారు. తమ గుర్తింపు బయటపడుతుందనే భయంతో ఆ యువకులు గణపతి భుజంపై ఉన్న తువాలుతోనే ఆయన గొంతు నులిమి చంపేసిరు. అయితే ఆ తర్వాత పైనుంచి గొడవ శబ్దాలు విని గణపతి భార్య ప్రీతిలత పైకి వెళ్తుండగా ఆమెను మెట్లపైనే గుడ్డతో గొంతు నులిపి చంపేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన కుమార్తె ఆగామిని తాడుతో ఊపిరాడకుండా చేసి చంపేసిరు. చివరగా తమను ఎక్కడ గుర్తుపడతారో అనే భయంతో రూమ్లో ఉన్న 12 ఏళ్ల చిన్న కుమారుడు ప్రియంను కూడా దారుణంగా హత్య చేసిరు. బట్ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు. దాదాపు 6 నుంచి 7 గంటల పాటు అదే ఇంట్లోనే ఉండిపోయారు. ఆ రాత్రి అక్కడే స్నానాలు చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఖర్జూరాలు, దోసకాయలు తిని మళ్ళీ డ్రగ్స్ సేవించి తెల్లవారుజామున పారిపోయారు. ఈ ఘటన దోపిడీ దొంగతనంగా చిత్రీకరించడానికి ఇంట్లోని సామాన్లు ఇష్టం వచ్చినట్టు పాడేసి బాధితుల ఫోన్లోని ఫింగర్ ప్రింట్లను తుడిచేసి ఇంటికి తాళం వేసి వెళ్లారు. అయితే గురువారం నుంచి ఆ కుటుంబం నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. శనివారం రాత్రి ఆ ఇల్లు లాక్ చేసి ఉండటం, లోపలి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా 4 మృతదేహాలు ఇల్లంతా వేరువేరు చోట్ల కుళ్ళిపోయిన స్థితిలో కనిపించాయి. సో ఫైనల్లీ రంగాపూర్ మెట్రోపాలిటన్ పోలీసులు సిఐడి బృందం కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్లో నిందితులు సిద్ధార్థ దాస్, ముగ్ధా దాస్లను స్థానిక శ్మశాన వాటిక సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.